కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతన అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేడు, చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2500 రూపాయలని. 1 కోటి మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వరులు అని చెప్తాడట. కోటీశ్వరులు అని చేసి వేరు ముందు నెలకు 2500 అయితే నెలకు 2500 ఇవ్వాలని చెప్పి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తాను. ఏం చెప్పిండి ఈయన? అత్తకేమో 4000, కోడలకు 2500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవకో ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అట్లే ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయినారు. ఇలా వాస్తవం ఏంది అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది. పంట కోతకు వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. కానీ పంట కోసుకున్నదాన్ని కూడా మనకు తెలివి ఉండాలనే లేదా? మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి, కూసోవాలి, కొద్దిగా ఒళ్ళు వంచాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి, మెంబర్షిప్ చేసుకోవాలి, తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి. కానీ బయటికి పోయి కొట్లాడద్దు, బజార్లో పడి ఆగం కావద్దు. మళ్ళా గులాబీ జెండా ఎగరాలే నిర్మల్ల, ముదోళ్ళ, ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లో పంచాయతీలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ బజార్కి ఎక్కద్దు, కొట్లాడద్దు. ఏమన్నా ఉంటే రామన్న సొంటి పెద్ద మనిషిని పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు, కోవలక్ష్మక్క ఉన్నది, వాళ్ళతో ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు. చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది, మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు కింద ఉంటాం. అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండమని ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు కొత్త పాత్ర పోషించండి, మీరు ప్రతిపక్షంలో ఉండండి అని చెప్పి వాళ్ళు మనకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా రేవంత్ రెడ్డిని నిద్ర పట్టకుండా మరి ఆయనను తెల్లారు లేస్తే ప్రతిరోజు నిలదీస్తున్నాం, ప్రజల తరపున అడుగుతున్నాం. ముసలోళ్ళకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతున్నాం అని అడుగుతున్నాం. మహిళలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తామని అడుగుతున్నాం. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఏమైందని అడుగుతున్నాం. ఈ తులం బంగారం ఏమాయని అడుగుతున్నాం. రైతు బంధు 15,000 ఎప్పుడైతుందని అడుగుతున్నాం. రైతు కూలీలకు 12,000 ఇస్తాను ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏమాయ అని అడుగుతున్నాం. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అను ఏడబైందని అడుగుతున్నాం. ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను, మైనారిటీ సప్లాను ఒక్కొక్కలకు నోటికొచ్చిన మాటలు చెప్పినావు, ఏడవైనాయి అవన్నీ అని చెప్పి ఒక్కొక్కటిగా అడుగుతున్నాం. దయచేసి మీరు కూడా చేయవలసింది ఏంటంటే రాబోయే రోజుల్లో మనకు జూన్ మాసంలో మరి జూన్ జూలైలో మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది. అటెన్క కమిటీలు వేసుకోవాలి. కమిటీలు వేసుకున్న తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన దానికంటే అద్భుతంగా మాట్లాడేటోళ్ళు మీ దానిలో చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను మైక్ ఇస్తే ఇరగదీసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికి కాకపోతే సబ్జెక్ట్ నేర్పియాలి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఊరూరికి ప్రతి మనిషికి మళ్ళా మోసం జరగకుండా. కేసీఆర్ అడిగి నానాజే ఎలక్షన్లు అప్పుడే చెప్పిండు, చిలుకకి చెప్పినట్టు చెప్పిండు, మీకు కాళేశ్వరం కావన్నా శనేశ్వరం కావన్నా అన్నాడు. మీరు శనేశ్వరం తెచ్చి నెత్తి మీద పెట్టుకుని ఏం చేస్తాం మనం? ఇప్పుడు బాధపడేం లాభం లేదు. చెప్పినాం, మనందరం స్పష్టంగా చెప్పినాం. కాంగ్రెస్ నమ్మితే కరెంట్ ఉండదు అని చెప్పినాం. కాంగ్రెస్ కావన్నా కరెంట్ కావన్నా అని చెప్పినాం. ఇవన్నీ విన్నారు, కానీ ఆశపడ్డరు. కేసీఆర్ మాకు మంచిగా బువ్వ పెట్టిండు, కానీ ఆయన పంచభక్ష పరమాణాలు పెడతా అంటుండు కదా, సూత్తం అనుకున్నారు, పోయిండు. ఇవాళ దెబ్బతిని బాధపడతారు. అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా పశ్చాత్తాపడుతూ ఉన్నారు. వాళ్ళని మనమే దగ్గర తీసుకోవాలి. మనోళ్ళు మందోళ్ళ నూకేయద్దు. ఖచ్చితంగా మెంబర్షిప్లా ఎంతమంది నిర్మల్ తాలూకాలో మీరు చేల్చుకోగలుగుతారో, ఎంతమంది నిర్మల్ జిల్లాలో మీరు దగ్గర తీసుకోగలుగుతారో తీసుకోండి. జాగ్రత్తగా చేసుకుందాం. పెద్దలు జోగురామన్న గారి నేతృత్వంలో, ఇంకా సీనియర్ నాయకుల నేతృత్వంలో నిర్మల్ జిల్లాలో మళ్ళీ తిరిగి పార్టీకి పూర్వ వైభవం వచ్చేదాకా అందరం కంకణబద్ధులమై పనిచేద్దామని చెప్పి మళ్ళొకసారి ఇంత దూరంకి వెళ్ళి మీరు వచ్చిండ్రు. మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ లాస్ట్ ఒకటే మాట నిన్న ఏక్ మినిట్